అమ్మలారా కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా నాతోటి వరలారా యూదయ దేశాలు వదలి గలలీయ దేశాలకేగాడు యేసు సమరయ్య మార్గాన యేసు సక్కంగా యాకోబు తన సుతుడైన యోసేపుకిచ్చిన బావినే చేరుకున్నాడు. అలిశాడమ్మా నా అందాల రాజు, సొలిశాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండలో నా మంచినీళ్ళ బైకాడ, మా రాజు యేసయ్య మౌనంగా కూసుంటే, సమరయ్యురాలేమో సంకాల కుండ పెట్టి వచ్చినానమ్మ నీళ్ళకొచ్చినానమ్మ. ఓ దాహాన యేసయ్య దా పొంటి నిలుసోని అడిగినానమ్మ నీళ్ళడిగినానమ్మ. సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ, చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు. చెప్పినాదమ్మ తోసిపుచ్చినాదమ్మ, అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. ప్రతివాడు మరల దాహము గొందురే, నేనిచ్చు జలములను త్రాగేడి ప్రతివాడు ఎన్నడూ దాహమునే కొనడే అన్నాడు. నశించు ఆత్మలలో ఊరేడు జీవమని, ఉబికేటి జీవముల రక్షణ సారమని, వెలుగు రేఖయై వెన్నెల గురిపి కన్నులామెకే తెరిపించాడు. అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. ఆత్మతో పూజించు, సత్యముతో సేవించు, ఆత్మ పరమాత్మని అన్నాడే. లోకమునకొచ్చాను పాపములు తుడుచుటకు, శాపాల భారము మోయుదునే అన్నాడు. తన తండ్రి చిత్తమును తానే నెరవేర్చుటకు పని భారమన్నాడు. పయనమై నడిచాడు, కన్నులెత్తి ఆ పొలముల చూపి ఫలములు పొందగ రమ్మన్నాడు. అండగ కొండగ మన యేసుడే, మన బంగారు కొండ మన యేసుడే. అలిశాడమ్మా నా అందాల రాజు, సొలిశాడమ్మా నా బంగారు యేసు. మధ్యాహ్నం ఎండలో నా మంచినీళ్ళ బైకాడ, మా రాజు యేసయ్య మౌనంగా కూసుంటే, సమరయ్యురాలేమో సంకాల కుండ పెట్టి వచ్చినాదమ్మ నీళ్ళకొచ్చినాదమ్మ. ఓ దాహాన యేసయ్య దా పొంటి నిలుసోని అడిగినాడమ్మ నీళ్ళడిగినాడమ్మ.
సమరయులమేమంటూ సాంగత్యమేలంటూ చేదంగా తాడు లేదు తాగంగా నీరు రాదు చెప్పినాదమ్మ తోసి తెచ్చినాదమ్మ అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే అండగా కొండగా మన యేసుడే మన బంగారు కొండ మన యేసుడే. అందరు ఇట్లా లైన్ నిలబడండి. ఒక్క ఫోటో లైన్ నిలబడండి. ఒక్క ఫోటో నిలబడమ్మా. ఇంతవరకు చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిపించిన ఆ దేవాదేవునికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాంకి సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 16వ వార్షికోత్సవ సభ విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.